హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో అయితే చూడండి, పతాంజలి అలోవెరా జెల్ ఉంటుంది కదా. సో ఇది మన హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది, సో హెయిర్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ స్కిన్కి ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక వీడియో చేశానండి, చూడండి. సో ఇప్పుడు హెయిర్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి, మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది 45 రూపీస్ చిన్న ప్యాక్, మనకి ఏ స్టోర్లో అయినా దొరుకుతుంది, ఏ లేడీస్ ఎంపోరియంలో దొరుకుతుంది. సో మంచి ప్రోడక్ట్. ఇది హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ యూజ్ వచ్చేసి మనకి ఇది కండిషనర్గా యూజ్ అవుతుంది. సో కండిషనర్గా ఎలా అంటే, మన హెయిర్ అనేది బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదంటే డస్ట్ వల్ల కావచ్చు, హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో స్ప్లిట్స్ వస్తుంటాయి కదండి చివర్లో. సో అలా డ్యామేజ్ అవ్వకుండా సో కండిషనర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఒక స్పూను అలోవెరా జెల్ తీసుకోండి, 4 స్పూన్ వాటర్ మిక్స్ చేయండి. ఒక 4 స్పూన్స్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత అది మీరు ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోండి. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా మీరు హెయిర్కి అలా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే, బయటికి వెళ్ళినప్పుడు మనకు పొల్యూషన్ వల్ల కావచ్చు, సన్ వల్ల కావచ్చు, సో మనకు అలా డ్యామేజ్ కాకుండా హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది అన్నట్టు. మనకు స్ప్లిట్స్ అనేవి రావు, చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఈ కండిషనర్ యూజ్ చేయొచ్చు. సో మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది, ట్రై చేయండి. సెకండ్ యూజ్ వచ్చేసి ఏంటంటే, హెయిర్ గ్రోత్కి ఎలా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్కి ఎలా అంటే, ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి, పతంజలి అలోవెరా జెల్ తీసుకోండి. అందులో ఒక స్పూను మీరు క్యాస్ట్రోల్ ఆయిల్ ఉంటుంది కదా, ఆముదం ఆయిల్ మిక్స్ చేయండి. సో అది మీరు స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేసేయండి. సో ఇలా వీక్లీ 2 టైమ్స్ చేయడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో హెయిర్ గ్రోత్కి ఇంకో టిప్ ఏంటంటే, ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి, అందులో కొన్ని మీకు సరిపోయేంత అలోవెరా జెల్ 2 స్పూన్స్, ఒక స్పూన్ అలా తీసుకోండి. అందులో కొన్ని ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, సో 2 టాబ్లెట్స్ మిక్స్ చేయండి. అది మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా మీరు హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఒక 1 అవర్ చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చేయడం వల్ల కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. థర్డ్ యూజ్, మనకి హెయిర్కి ఇది సిల్కీగా యూజ్ అవుతుంది. మనకి హెయిర్ అనేది సిల్కీగా చాలా షైనీగా కనిపించాలంటే, హెల్తీగా కనిపించాలంటే ఒక ప్యాక్ ఉందండి. సో ఆ ప్యాక్ ఏంటంటే, మీకు కర్డ్ తీసుకోండి, ఒక బౌల్. సో మీకు సరిపోయేంత కర్డ్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలోవెరా జెల్ మిక్స్ చేయండి. ఆ తర్వాత ఏదైనా ఆయిల్ మిక్స్ చేయండి, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఏదైనా పర్లేదు. ఓ ఆయిల్ మిక్స్ చేసి మీరు ప్యాక్ వేసుకోండి. సో అలా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఉంచేసిన తర్వాత, 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మీరు కడిగేసుకున్నట్లయితే మీకు హెయిర్ అనేది సిల్కీగా చాలా షైనీగా కనిపిస్తుంది, హెల్తీగా కనిపిస్తుంది. మంచి యూజ్ అండి. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, ట్రై చేసి చూడండి మీరు కూడా. ఫోర్త్ యూజ్ ఏంటంటే, ఆఫ్టర్ షాంపూ తర్వాత కూడా మనం కండిషనర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, సో మనకు షాంపూ చేసిన తర్వాత మీరు కండిషనర్ యూజ్ చేస్తారు కదండి. సో మనకు ఆ కండిషనర్ కాకుండా ఈ పతంజలి అలోవెరా జెల్తో కూడా కండిషనర్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే, ఒక స్పూను అలోవెరా జెల్ తీసుకోండి, అందులో ఒక స్పూను లెమన్ జ్యూస్ మిక్స్ చేయండి. మీరు షాంపూ చేసిన తర్వాత వాష్ చేసుకుంటారు కదా, ఆ తర్వాత ఇది అప్లై చేసుకోండి. ఏదైతే ఒక స్పూను అలోవెరా తీసుకున్నారు కదా, అందులో లెమన్ మిక్స్ చేశారు కదా, అది అప్లై చేసుకొని ఒక 1 మినిట్ మసాజ్ చేయండి. సో ఆఫ్టర్ మళ్ళీ వాష్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా షైనీగా సిల్కీగా ఉంటుంది. సో మనకు కొందరికి తలస్నానం చేయగానే గడ్డిగా ఉంటుంది కదా, అలా కాకుండా షైనీగా ఉంటుంది. సో ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది, మీరు ట్రై చేయండి. ఫిఫ్త్ యూజ్ ఏంటంటే, హెయిర్కి హీట్ ప్రొటెక్టే యూజ్ అవుతుంది. అంటే మనం స్ట్రైట్నింగ్ చేస్తాం కదండి, హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేసినప్పుడు హీట్ ప్రొటెక్ట్గా ఏదన్నా స్ప్రే యూజ్ చేస్తారు. సో అవి కాకుండా మీరు ఈ పతంజలి అలోవెరా జెల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అది ఎలాగంటే, మీరు హెయిర్కి ఇది అప్లై చేసిన తర్వాత స్ట్రైట్నింగ్ చేసుకోండి. సో హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా హీట్ ప్రొటెక్ట్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. సో మన హెయిర్కి అనేది స్ట్రైట్నింగ్ అనేది ఎప్పుడైనా డైరెక్ట్గా చేయకూడదంటే, ఏదైనా అప్లై చేసినాకనే చేయాలి. ఎందుకంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది హీట్కి అనేది. సో హీట్కి ఇది మీరు అప్లై చేసి మీరు స్ట్రైట్నింగ్ చేసినట్లయితే హీట్ ప్రొటెక్ట్ కూడా బాగా యూజ్ అవుతుంది, స్ట్రైట్నింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. సో ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంది. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఇది కొందరికి పడుతుందండి, కొందరికి పడకపోవచ్చు. సో పడిన వాళ్ళకైతే 100% రిజల్ట్ ఇస్తుంది. ఒకవేళ పడకపోతే మీరు టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయండి. ఇదండి పతంజలి అలోవెరా జెల్ గురించి నాకు తెలిసినవి చెప్పాను. సో నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు అవి మీతో షేర్ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇంకొక ఇన్ఫర్మేషన్తో ఇంకొక టిప్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.